దేశంలోని మావోయిస్టు కార్యకలాపాలను నిర్మూలించడం మరియు మావోయిస్టుల రాజకీయ ప్రభావాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. 2026 కల్లా దేశంలో మావోయిస్టుల నిర్మూలించడం లక్ష్యంగా కేంద్రం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం భారీ కూంబింగ్ కొనసాగుతుంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కర్రగుట్టలపై పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కర్రగుట్టలు ప్రధానంగా ఇటు ములుగు జిల్లా మరియు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఇటు కర్రగుట్టలపై కొనసాగుతున్నటువంటి కూంబింగ్తో మాత్రం ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. కర్రగుట్టలపై స్థావరాలు ఏర్పాటు చేసుకొని 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో కేంద్ర బలగాలు మాత్రం కర్రగుట్టను చుట్టుముట్టాయి. సుమారుగా 20,000కు పైగా కేంద్ర బలగాలు అక్కడికి చేరుకొని భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో మాత్రం మావోయిస్టులు బీరు బాటిళ్లతో బాంబులను అమర్చారు. అవి గుర్తించినటువంటి కేంద్ర బలగాలు కూడా బాంబు స్క్వాడ్తో ఆ బాంబులను తొలగించుకుంటూ మరి కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర బలగాలు కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని మరి కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. హెలికాప్టర్ల సాయంతో గుట్టల చుట్టూ పర్యవేక్షిస్తూ డ్రోన్ల సాయంతో సైతం నిఘా పెట్టారు. ఇటు తుపాకుల తూటలతో మాత్రం, శబ్దాలతో మాత్రం స్థానికంగా ఉండేటువంటి ఆదివాసులు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. 2026 సంవత్సరం కల్లా దేశంలో మావోయిస్టును నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తగ్గేదేలే అన్నట్లుగా ఇటు కేంద్ర బలగాలు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా ఉంటే చర్చలు జరపాలి, కానీ ఇలా ఎన్కౌంటర్లు చేసుకుంటూ పోవడం సరికాదంటూ కూడా పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏదైనా ఉంటే చర్చలు జరపాలి, శాంతియుతంగా చర్చలు జరపాలి, కానీ ఇలా ఎన్కౌంటర్లు చేయడం సరికాదంటూ కూడా వారు మండిపడుతున్న పరిస్థితి. ఇటీవల హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వేదికగా జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలో కూడా మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఈ కూంబింగ్పై స్పందించారు. ఇలా చంపుకుంటూ పోవడం సరికాదని, వారు శాంతియుతంగా చర్చలకు సిద్ధమంటున్నా కూడా కేంద్రం ఎందుకు స్పందించడం లేదంటూ ఆరోపించారు. ఏదైనా ఉంటే శాంతియుతంగా చర్చలు జరపాలంటూ కూడా కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గత వారం రోజులుగా కర్రగుట్ట ప్రాంతాలపై చేపడుతున్నటువంటి భారీ కూంబింగ్తో మాత్రం ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ఆదివాసుల ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందంటూ కూడా వారు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మావోయిస్టులు ఇప్పటికే ఇటు కేంద్ర కమిటీ కూడా కూంబింగ్ ఆపేయాలి, చర్చలకు సిద్ధమంటూ కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా ఓ లేఖను విడుదల చేసింది. ఆ లేఖను సైతం లెక్క చేయకుండా ఇటు పోలీస్ వర్గాలు కూడా కూంబింగ్ కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో మాత్రం ఇటు పలు ప్రతిపక్షాలు, అదేవిధంగా ప్రజా సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా ఉంటే చర్చలు జరపాలి, కానీ ఇలా చేయడం సరికాదంటూ వారు కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. గత వారం రోజుల నుంచి కర్రగుట్ట స్థావరాలపై కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కగార్తో మాత్రం ఇటు స్థానికంగా ఉండేటువంటి ఆదివాసులంతా బిక్కుబిక్కుమంటున్నారు. తుపాకుల మోత, హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో అంత భయాందోళనకు గురవుతున్నారు. బడా నేతలే టార్గెట్గా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఇందులో ఈ కర్రగుట్ట ప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేత హిద్మా కూడా ఉన్న సమాచారంతో ఈ ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ ఎన్కౌంటర్లో భారీగా మావోయిస్టులు హతమయ్యే అవకాశం ఉన్నట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ ఎన్కౌంటర్ జరగబోతుందంటూ అంతా చర్చించుకుంటున్నారు. వేచి చూడాలి ఏం జరుగుతుందనేది.